ఆ! ఫీజుల్లో ఉంది. మహిళలేమో పథకాలు అడుగుతున్నారు. ఆ! ఇన్ని సమస్యలు ఉండగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాడండి. ఆయన ఫోన్ చేస్తేనే వెళ్తాడు ఎక్కడికన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పవసరం అసలు. ఇక ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఆయన పడుకుంటాడు. ఈయన వెళ్ళి ఏదైనా మాట్లాడరమ్మంటే మాట్లాడొస్తాడు. ఒకటే మాట అది. చేసేద్దాం అంటాడు. షీప్ ద షిప్ ఎక్కడి వరకు వెళ్ళింది అది? సీజ్ ద షిప్ మీకేమైనా కనపడిందా? మీకు ఎప్పుడైనా కనపడిందా సీజ్ ద షిప్? ఎక్కడ పెట్టారు అది? హైదరాబాద్ తీసుకెళ్లారంటే వెళ్తా. ఆ బియ్యం ఎవరయ్యండి? రేషన్ బియ్యం ఎవరే? తెలుగుదేశం మినిస్టర్ అయ్యాయి. ఈయన వెళ్ళి తెలుగు సీజ్ ద షిప్ అన్నాడు. నాయకులేనండి అవన్నీ. కూటమి చాలా బాగా పనిచేస్తుంది. ఇదే కూటమి 15 ఏళ్ళు ఉంటే ఏపీ డెవలప్ అయిపోతుంది అని అంటారు. ఈ 5 సంవత్సరాలు చేయమనండి, తర్వాత చేద్దు కానీ ముందు 5 సంవత్సరాలు అన్న పథకాల్లో సగం పథకాలన్నా చేయమనండి. ఎవరినో ఇబ్బంది పెట్టకు. ఈ జనాలే బుద్ధి చెప్తారు వీళ్ళకి. ఎలా చెప్పాలో జనాలు కూడా ఆలోచించుకుంటున్నారు. రైతులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మనసుకి వాళ్ళకే తెలుసు. అన్నం తినేవాడిని వదిలేసి దున్నపోతే వెనకాల వెళ్ళాడంటే ఇది సామెత ఉంది పూర్వం. అలా ఉంది. ఇప్పుడు వాళ్ళే అనుకుంటున్నారనమాట. ఓట్లు అయిన వాళ్ళు ఇటు పథకాలు తీసుకుని అడ్డేసామే. వాళ్ళ ఒక్కో ఇంటికి 1,50,000 సంవత్సరానికి ఏదో రూపంగా పథకాలు వచ్చినాయి. అవన్నీ పోయినాయని ఎంత బాధపడుతున్నారు వాళ్ళ మనసుకి వాళ్ళకే తెలుస్తుంది. డెవలప్ చేస్తున్నామని అంటారు. ఏం చేశారండి? ఈ రోడ్డు పోసాడు, ఆ రోడ్డు పోసాడు. ఎక్కడ రోడ్లు పోసినవి ఉన్నాయి పోనీ? రోడ్లే నేషనల్ హైవేలు పోతున్నారు. అథారిటీ కేంద్రాన్ని అది, రాష్ట్రానికి కాదు అది. మరి ఏం చేశారు అసలు? మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు స్టాంప్ వేసుకుంటారు, అది చేపించుకుంటున్నారు. అది డిఆర్డిఏ స్టాంప్ లాగా ఒక స్టాంప్ తయారు చేసుకుని మాదే ఇది స్టాంప్ అని వేసుకున్నారు. వాళ్ళు చెప్పుకుని జనాలు వెళ్తున్నారా? చంద్రబాబు నాయుడు ఎక్కడ మొన్న వెళ్తున్నాడు, ఎవరన్నా జనాలు ఉన్నారు? పబ్లిక్ ఎవడో చోట్ల వెళ్ళిపోతున్నారు వాళ్ళ పని మీద. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కొంచెం విజనర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. 15 ఏళ్ళు చేశాడు. ఆయన కొంచెం అబద్ధాలు ఎక్కువ ఆడతాడు. చేయి పని నేను చేశాను. ఈ పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు మాట్లాడటం కూడా అనవసరం. నేనైతే ఆయన గురించి మాట్లాడను అసలు. ఆయన నాయకుడే కాదు. ఏదో కులమని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి ఏదో అడావిడి చేశాడు. ఆ 4 రోజులు ఆయన జరిగిపోయింది. ఒక ఎమ్మెల్యే సీట్ గెలవట్లేదని బాధలో ఉన్నాడు. ఎటాట గెలిచాడు. ఆయన పబ్బం గడుపుకున్నాడు. అది